అందరికీ నమస్కారం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరు ఏమి చూస్తారనే దాని మీద బాగా చర్చ నడుస్తుంది. ఒక సీనియర్ జర్నలిస్ట్ దాదాపు 38 ఏళ్ళు, 40 ఏళ్ళు, 4 దశాబ్దాల జర్నలిజంలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి దారా గోపి గారు ఒక పోస్ట్ పెట్టారు. లక్ష్మి అనే ఒక జర్నలిస్ట్, ఒక యాంకరు తన పోస్టులు పెడితే కొన్ని వేల మంది చూస్తున్నారు, నేను మంచి పోస్టులు పెడితే 400 మంది కూడా చూడట్లేదని ఒక పోస్ట్ పెట్టారు. నిజమే. గోపి గారికి నేను చెప్పేది ఏంటంటే, గోపి గారు తన 4 దశాబ్దాల జర్నలిజం కెరీర్లో ఆ మొత్తం ఎక్స్పీరియన్స్ని రంగరించి సామాజిక అంశాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ లోపాలు ఇలాంటివి మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటివి చూడడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఇంకా సదరు లక్ష్మి గారి యాంకరు ఆవిడ నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు, 2 దశాబ్దాలు. ఆవిడ ఈ మధ్యకాలంలో మొదలెట్టినటువంటి ఒక ఛానల్లో కులాలను రెచ్చగొడుతూ కులాల చరిత్రను, అదేవిధంగా కులాలు ఏం చేస్తున్నాయి అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆవిడ సంక్రాంతిలో బాగా ఫేమస్ అయ్యారు. సంక్రాంతి అనేది కమ్మ వాళ్ళకి సంబంధించినటువంటి సంక్రాంతి అని చెప్పి మళ్ళీ దాని మీద నాలుగు ఖర్చుకుని యూటర్న్ తీసుకుందని ట్రై చేసింది, అవ్వలేదు. అందరూ కూడా సోషల్ మీడియాలో ఉతికారేశారు. సో భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలంటే, కులం అంటే జనానికి పిచ్చి. ఏ కులంలో పుట్టినా తాము కులంలో పుట్టినా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నామని చెప్తూ ఉంటారు. అందువల్ల ఇంత కుల పిచ్చి ఉన్నటువంటి సమాజంలో కులాల కోసం మాట్లాడితేనే బాగా చూస్తారు. మత విద్వేషాలు రెచ్చగొడితే జనం బాగా చూస్తారు. ఎదుటోని బూతులు తిడితే బాగా చూస్తారు. సదరు సీనియర్ జర్నలిస్ట్ గోపి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఏమీ కూడా సోషల్ మీడియాలో చూడరు. ప్రజల్ని రెచ్చగొట్టి మభ్యపెట్టే విషయాలు మాత్రమే చూస్తారనేది గోపి గారికి నా సూచన, సలహా ఏదన్నా అనుకోవచ్చు. ఈ మధ్యకాలంలో నేను పెట్టిన ఒక 2 వీడియోల కోసం దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. అంబులెన్స్కి దారి ఎలాగ ఇవ్వాలని ఒక వీడియో పెడితే కేవలం 2500 మంది చూశారు. ఇంట్లో ఉక్కిరి ఎలా చేసుకోవాలని సరదాగా చెప్తే 5 లక్షల మంది చూశారు. సో జనం మైండ్ సెట్ అట్లా ఉంది. జనంని మార్చాలి అనుకోవడం మూర్ఖత్వం అయినా, అమాయకత్వం అయినా ఆ ప్రయత్నం అయితే జరగాలి. ఏదో ఒక దేశంలో గోపి గారు లాంటి వాళ్ళు చేస్తూనే ఉండాలి. అది సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా, తక్కువ రిజల్ట్ ఉన్నా. కానీ జనాన్ని రెచ్చగొట్టేవాడు మాత్రం కొంచెం అదుపులో ఉంటే మంచిదనేది నా సూచన. ఏదైనా సోషల్ మీడియాలో చూసే జనం అంతా పిచ్చి వీడియోలు చూస్తున్నారు తప్ప మంచి వీడియోలు చూడట్లేదని గోపి గారి అభిప్రాయాన్ని నేను ఏకీభవిస్తున్నాను. థ్యాంక్ యూ.